జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ పెద్దలు నాదెండ్ల మనోహర్ గారికి, సభలో ఉన్నటువంటి పెద్దలు, నా తోటి జనసేన కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. నేను ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తానని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు రాజకీయం గురించి మాట్లాడినా, అభివృద్ధి గురించి మాట్లాడినా వారు చాలా భయపడి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనందరికీ తెలుస్తూ ఉంది. దానికి ఉదాహరణే గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు. ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రభుత్వానికి? మేము రాజులు అనుకుంటా ఉన్నారు వాళ్ళు, కానీ రాజులకు రాజు రారాజు వచ్చాడు కాబట్టి వాళ్ళకి భయం ఏర్పడిందని చెప్పి తెలియదు. జనసేన పార్టీ ప్రజల కోసం పుట్టింది, ప్రజా సమస్యల మీద పోరాటం కోసం పుట్టింది. మీ చేత ప్రజల కోసం పని చేయించేందుకు పుట్టిందని చెప్పి ఈ రోజున మీరు గుర్తించి మా మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడితే ఎదురుదాడి, మీరు చేసేటువంటి తప్పులు చూపిస్తే ఎదురుదాడి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానివ్వండి, ప్రభుత్వంలో మేము కూడా ఒక భాగం అనుకునేటువంటి అధ్యక్షుల వారు క్షమించాలి, పిచ్చి కుక్కలు కానివ్వండి, ఒకటే చెప్తా ఉన్నాం మేము ప్రజల కోసం వచ్చాం. రాజకీయాలు ప్రజల కోసం చేస్తాం, అభివృద్ధి కోసం చేస్తాం తప్పితే మీలాగా చెంచాగిరి చేయం. ప్రజలు ఎక్కడైతే మోసపోతారో, ఎక్కడైతే మీరు ప్రజలు మోసం చేస్తారో అక్కడ జనసేన పార్టీ ఉంటుంది, జనసేన పార్టీ కార్యకర్తలు ఉంటారు. మా అందరి తరఫున మా అధ్యక్షులు వారు వస్తారని చెప్పి కూడా మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో కూడా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మీ చోటామోటా నాయకులు కానివ్వండి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సభ నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ రోజు నుంచైనా ప్రజల కోసం పనిచేయండి. మా అధ్యక్షులు వారు మీకు పదే చెప్తా ఉన్నారు, చాలా మంచి మాటలతో చెప్తా ఉన్నారు. మీకున్నటువంటి పదవులు పోతాయనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్పితే అభివృద్ధి కోసం కాదు, ప్రజల కోసం కాదు, ప్రజా సంక్షేమం కోసం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో ఇటువంటి సందర్భాలు కనుక వస్తే జనసేన పార్టీ కార్యకర్తలు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గాలు మీ ఇళ్ళ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతాం. దానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. దయచేసి మరలా హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రజల కోసం పనిచేయండి. అంతే తప్పితే మా నాయకుడి మీద అవాకులు చవాకులు వెళ్ళడానికి కానివ్వండి, ఈ ప్రభుత్వం మీకు ఇచ్చింది, ప్రజలు మీకు ఇచ్చింది అభివృద్ధి సంక్షేమం కోసం కానీ, పేద ప్రజల కోసం కానీ, మధ్యతరగతి కుటుంబీకులు బాగా ఉండటం కోసం కానీ, బాగు చేయడం కోసం కానీ తప్పితే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనసేన పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు, మీకు తగిన బుద్ధి చెప్తారు. 2024 ఎన్నికల్లో తప్పనిసరిగా జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం, మా అధ్యక్షులు ముఖ్యమంత్రి అవడం ఖాయం, ఆ రోజున మిమ్మల్ని ప్రజా కోర్టులో శిక్షించడం ఖాయం అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.